కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము ప్రేమ, లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in him shall not perish but will have eternal life. నీ సువార్త చెప్ప శక్తినీయమో నాథా యేసు క్రీస్తు రక్షక, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ఇన్ని నాళ్ళు ధరను మమ్ము కాచియు, కన్న తండ్రి మించి ఎప్పుడు బ్రోచియు, ఎన్నలేని దీవెనలిడు నన్న యేసయ్యా, ఎన్ని రెట్లు స్తోత్రములివిగో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో. ఆతవత్సరంపు పాపమంతయు ప్రీతిని మన్నించి మమ్ముగావుము, ఆతకంబులెల్ల బాపి భీతి బాపుమో, ఖ్యాతి నొందు నీతి సూర్యుడా, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. దేవమాదుకాలు సేతులెల్లను సేవకాళితను దినములన్నీయో, నీ వసగు వెండి పసిడి జ్ఞానమంతయు నీ సేవాకై అంగీకరించుమా, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. మా సభలను పెంచి పెద్ద చేయుము, నీ సువార్త చెప్ప శక్తినీయుమో, మోసపుచ్చునంధకారమంత త్రోయుమో, యేసు కృపన్ కుమ్మరించుమో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబునర్తుమో ప్రభో ప్రభో, వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా, వందనంబులందుకో ప్రభో, వందనంబులందుకో ప్రభో. ప్రేమ, లవ్. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, for whosoever believeth in him shall not perish but will have eternal life. John chapter 3 verse 16. Probably, this is the one single verse from almost several thousand verses from the Bible, which has been translated into almost all the languages in the world globally. It is such a famous love letter of God. God invites all humankind to be converted from mortality to immortality, perishing to everlasting life.
sorrow to happiness, sickness to healing by believing in Jesus Christ. This is the love of Jesus Christ. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, కరమునిచ్చి కాయోచు నడుపు కరుణాగల ప్రభో, కరుణాగల ప్రభో. ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో, ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గొప్పది. కొదువాలెన్ని ఉన్నా భయపడను నేనెప్పుడు, నిరంతరము యేసు నాదు కాపరి అయి, భోజన జలములతో తృప్తి పరచి నాతో నుండు యేసు, నాతో నుండు యేసు. సంకట సమయములో సాగలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొర్రపెట్టగా, వింటేనంటివి నా మరకు ముందు తోడునుందోనంటివే, తోడునుందోనంటివే. దేవుని గృహములో సదా భజించదను, సంపూర్ణ హృదయముతో సదా స్మరించదను. స్తుతి ప్రశంసలకు పాత్రుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ప్రేమ, లవ్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. For God so loved the world that he gave his only begotten Son, Jesus Christ, that whosoever believeth in him shall not perish, but will have eternal life. John chapter 3 verse 16. The Gospel according to John, which forms the fourth book in the New Testament, is very different from the rest of the three Gospels. That is why the first three Gospels, that is Gospel according to Matthew, Mark, Luke, these three Gospels are called synoptic Gospels because they contain almost all the same stereotyped material, same order of fashion in which Jesus has done the miracles. But the account of John, the apostle of love, who used to lean on the bosom of Jesus Christ, the disciple most loved by Jesus Christ, gives a very different account of the deeds, miracles, and works of Jesus Christ, the mission of Jesus Christ. That is why the Gospel according to John is very, very different from the rest of the three Gospels. What is missing in the rest of the three Gospels can be found in addition to what has already been mentioned in the first three Gospels. And John writes so precisely, so clearly that if all the miracles of Jesus Christ have to be written, all the books on the planet Earth will not be sufficient. It's no exaggeration. That is how Jesus did miracles. Jesus lived on this planet Earth in flesh and blood only for 33 and a half years, but he has accomplished the plan of salvation for the redemption of mankind once for all. He has broken the barrier that is sin, which has been an obstruction for reconciliation of mankind to God. Now mankind has been reconciliated to God
through faith in Jesus Christ, and from this world to other world we have the smooth access. Yesterday, a great evangelist, John Wesley, says, I'm just a spirit hovering over a wide gulf, finding my home, my way home. Now we need not search for the home. The way to home is very clear. Jesus is the way, Jesus is the truth, Jesus is the life. The way to reach home safely is Jesus Christ. The ISRO scientist knows how difficult it is to send the satellite to home, means to a particular specific location in space or in Earth's orbit. It's very, very difficult. A set of instructions need to be executed at a specific point of time, so precisely only then the satellite will be going into the specific location intended for its purpose. We are intended to land safely in heaven, and we have a set of instructions called Bible. Basic instruction before leaving there. Provided we follow the instructions, our landing in heaven will be safe. The moment the soul is separated from the body, it needs to be attended by the celestial beings, the angels, and our soul need to be taken to heaven. This will be only possible provided we receive Jesus Christ as our personal Savior. That is the purpose and meaning of the verse. That is written in John chapter 3, verse 16. For God so loved the world that whosoever believes in Jesus Christ will not perish but will have eternal life. This is the guarantee. This is the passport, this is the visa, and this is the ticket for the safe landing of human race into heaven. May the Lord grant faith for all the audience in Jesus Christ so that they inherit eternal life and be saved from hell. Amen.